ప్రైజ్‌లా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో దేవుని మాట మనందరితో మాట్లాడే ఒక మాట మనం ఆలోచన చేద్దాము. ఇప్పుడు కూడా ఆత్మదేవుడు మనకి దగ్గరగా ఉంటూ మనకు అవసరమైన మాట ఆయన అందిస్తూ ఉంటారు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, స్వస్థపరచు యెహోవాను నేనే అనే మాట ఒకటి చూస్తూ ఉన్నాం. ఈరోజును అనేక మంది శరీర సంబంధమైన బలహీనతలతో చాలామంది బాధపడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో వారి యొక్క బలహీనతలు అవయవాలు కావచ్చు, నరాలు కావచ్చు, కండరాలు కావచ్చు, అనేక రకాలైన బలహీనతలతో అనారోగ్యమైన స్థితిగతుల్లో బాధపడుతూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్న బిడ్డలు ఎందరో ఉన్నారు. అయితే నేను ఒకటి చెప్తూ ఉన్నాను, మనము ఈ లోకంలో అనేక వైద్యుల దగ్గరికి వెళ్తూ ఉన్నాం, కానీ ఒక పరమ వైద్యుడు ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ పరమ వైద్యుడు మనకి సహాయం చేస్తాడు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ పరమ వైద్యుడిని ఎలా కలుసుకోవాలండి అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఆయనను కలుసుకోవడానికి మనకి కావలసింది ఏంటంటే ఒక విశ్వాసం కావాలి, ఒక స్ఫేత్ కావాలి, విశ్వాసం. అందుకనే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. కాబట్టి విశ్వాసము కలిగి ఉన్నప్పుడు, దేవా నాకు స్వస్థత దయచే, నేను ఎంతగానో శరీరం ద్వారా బలహీనత ద్వారా బాధపడుతూ ఉన్నాను అని దేవుని అడిగినట్లయితే ఆయన స్వస్థపడతాడు. ఎందుకు ఆయన స్వస్థపరుస్తాడు అంటే, ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన కార్చిన రక్తం చేత మనకి స్వస్థత కలుగుతుంది. ఈ లోకంలో పాపం వల్ల వచ్చే మరణాన్ని, దురాత్మ సమూహాలను, శరీర వ్యాధుల చేత బాధపడుతున్న వారికి విడుదల కొరకు ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చి అద్భుతమైన కార్యాన్ని జరిగించారు. ఆయన ఎవరో కాదు, యేసు ప్రభువారు. అయితే నీకు విశ్వాసం ఉన్నట్లయితే, నీకు నమ్మకం ఉన్నట్లయితే, నీవెక్కడున్నా, ఏ ప్లేస్లో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, నీవు కళ్ళు మూసుకొని, ప్రభా నాకున్న ఈ బలహీనతల నుంచి నాకు విడుదల దయచే అని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాన్ని నీ పట్ల జరిగిస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఆలోచన చేయండి. ఈరోజు ఆయన మాటలు ఇంకొక మాట మనం అర్థం చేసుకుంటే, నీవు నివసించు దేశంలో నీ పానీయమును, నీ ఆహారమును నేను దీవించి నీ మధ్యన ఉన్న రోగాన్ని తొలగిస్తాను అని ఆయన ఒక వాగ్దానం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గాయం పెట్టివాను నేనే, గాయం మాన్పువాడిని నేనే, నా చేతులే వాణ్ణి స్వస్థపరచును అంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క హస్తము నిన్ను తాకాలని హృదయపూర్వకంగా దేవుని వేడుకుంటూ ఉన్నాను. చాలామంది అనారోగ్యమైన స్థితిలో, మంచం మీద నుంచి లేవలేని స్థితిలో, ఎవరు సహాయం చేసి పరిచర్య చేసే స్థితిగతులు లేని పరిస్థితులు ఎంతోమంది ఈరోజు ఉన్న స్థితిగతులు మనకు తెలుసు. అయితే అటువంటి వారికి కూడా దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని నేను మీ ముందు ఈ మాట ఉంచుతూ ఉన్నాను. అయితే ఒక విషయాన్ని మీతో నేను పంచుకుంటాను. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయము 22వ వచనంలో యేసు అంటున్నాడు, వెనకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగు చేసినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఇక్కడ మనం చూస్తే రక్తస్రవ సమస్య ఉన్న స్త్రీ 12 సంవత్సరాల నుండి బాధపడుతూ ఉంది. కాబట్టి 12 సంవత్సరాలలో నుండి ఎంతో డబ్బుని ఖర్చు పెట్టింది, ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో తిప్పలు పడింది. తనకి ఏం చేయాలో అర్థం కాలేని స్థితిగతి, ఎవరి దగ్గర కూర్చోలేని స్థితిగతి, దుర్వాసన సమస్య కలిగిన పరిస్థితులు ఆ స్త్రీలో ఉన్నాయి. ఆ స్త్రీకి ఈ వైద్యం చేయించుకుంటుంది కానీ, డబ్బు ఖర్చు పెడుతూ ఉంది కానీ ప్రయోజనం అనేది లేదు. ఏం లేదండి, ప్రయోజనం అనేది లేదు. ఒక్కొక్కసారి మనం వారు చెప్తే వీరు చెప్తే విని, అక్కడ బాగా చూస్తున్నారు, ఇక్కడ బాగా చూస్తున్నారంటే వెళ్తూ ఉంటాం, తప్పులేదు. వారు చదువుకున్న జ్ఞానాన్ని బట్టి వారిచ్చే ట్రీట్మెంటు మనం అనుసరించడంలో తప్పు లేదు. కానీ వారు ఒక మాట అంటారు, నేనైతే ట్రీట్మెంట్ చేస్తున్నానమ్మా,
నేనైతే నీకు సరైన మెడిసిన్స్ రాసిస్తున్నాను, కానీ నువ్వు చేయవలసింది ఒక్కటే, భగవంతుడి పైన భారం వేయి అంటూ ఉంటారు. నిజమే కదా. చివరికి ఈమె ఎన్నో డబ్బు ఖర్చు పెట్టి ఇంకా చేతులు కూడా చిల్లి గవ్వలేని పరిస్థితుల్లో, ఇంకా మరణానికి దగ్గరైపోతున్న పరిస్థితుల్లో ఆమెకి ఒక ఆశ కలిగింది. ఏంటంటే, నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభుని నేను కలుసుకోవాలి, లేకపోతే ప్రభు యొక్క వస్త్రపు చెంగుని నేను ముట్టాలి అనే ఆశ తన జీవితంలో ఉంది. కాబట్టి ఆమె బాధపడుతూ ఉంది 12 సంవత్సరాలు బట్టి. అయినప్పటికీ ఆమె విశ్వాసం ఆమెను యేసు వైపుకు నడిపించింది. నీవెన్నో సంవత్సరాలు బట్టి బాధపడుతూ ఉండవచ్చు. ఒక్కసారి యేసు వైపు ఎందుకు నీ మనసు నిలపలేవు? యేసు వైపు ఎందుకు నీ విశ్వాసంతో నడవడానికి ఇష్టపడవు? నీ రోగం చేతే, నీ బాధ చేతే, నీ దుఃఖం చేతే, నీ బలహీనత చేతే, నీవు కుమిలిపోయి ఉండే స్థితిగతులు ఉన్న పరిస్థితుల నుంచి తప్పించగలిగిన గొప్ప దేవుడని నీవు అర్థం చేసుకున్నట్లయితే, చూడండి, ఆమె విశ్వాసం అంట ఆమెను యేసు వైపు నడిపించిందంట. నీవు కూడా విశ్వాసంతో యేసు వైపు నీవు నడవడానికి ఇష్టపడతావు. ఒక వస్త్రాన్ని ఆమె ఏం చేసిందంటే తాకడం మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ఆమె తాకాలి అనుకుందంతే. కాబట్టి ఒకటి అర్థం చేసుకోండి, ఒక వస్త్రపు చెంగుని నేను ముడితే చాలు నాకు విడుదల వస్తుంది. చిన్న విశ్వాసం ఏంటి? చిన్న విశ్వాసం నీలో ఉండి, చిన్న ప్రార్థన, నువ్వు కూర్చున్న చోటే, ప్రభువా నువ్వు నా కొరకు, నా పాపాల కొరకు నువ్వు రక్తాన్ని కార్చావు ప్రభువా, నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతున్నదంట, ఇదిగో ప్రభువా నాకు స్వస్థత దయచేవా అని నువ్వు చిన్న విశ్వాసంతో ప్రార్థన చేస్తే, ఆ చిన్న విశ్వాసంతో వస్త్రం తాకడంతో వెంటనే తాకడంతో ఆ చిన్న విశ్వాసంతో ఆమెకు స్వస్థత కలిగింది. అట్లా నమ్మకం ఉన్నప్పుడు, విశ్వాసం ఉన్నప్పుడు ఆయన మనల్ని కూడా ఆ రీతిగా స్వస్థపరుస్తాడు. కాబట్టి మీరు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అనారోగ్యమైన పరిస్థితిలో కూడా ఆ విశ్వాసంతో ఆయనను అడిగినప్పుడు ఆయన స్వస్థత చేయగలుగుతాడు. కాబట్టి విశ్వాసించినప్పుడు దేవుడు ఏమి చేయగలడో ఆయన అది చేస్తాడు. మనం దేవుని ఎప్పుడు తక్కువ అంచనా వేస్తాం, తక్కువ వాడిగా చూస్తూ ఉంటాం, వారి దేవుడు వీరి దేవుడు అంటూ ఉంటాం. కానీ ఆయన సర్వశరీరులకు దేవుడు. కాబట్టి సమస్త ప్రజలను ఈ యొక్క స్థితిలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన కనికరము చూపు దేవుడు. హల్లెలూయా. త్రోసివేసే దేవుడు కాదు, కనికరము చూపి స్వస్థపరచు దేవుడు. ఒక గుడ్డివాడు దారంటూ వెళ్ళిపోతూ ఆయన అడిగాడు, దావీదు కుమారుడా నన్ను కనికరించు అని కేకలు వేస్తే, నేను నీకేం చేయాలంటే నా కన్నులు ముట్టండి నాయనా అని వేడుకున్నాడు. ఇది నేను చేయగలనని నువ్వు నమ్ముతున్నావా అంటే, ఏంటి నేను నమ్ముచున్నాను ప్రభువా అంటే, ఆయన మట్టిలో ఉమ్మి వేసి ఆ మట్టిని పిసికి తన కళ్ళ మీద పెట్టి కొనేటికి కడుక్కోమన్నప్పుడు అద్భుతమైన స్వస్థత ఆ బిడ్డకు కలిగింది. నీవు శరీర సంబంధమైన గుడ్డితనంలో నుంచి బయటకు వచ్చి, లోక సంబంధమైన గుడ్డితనంలో నుంచి బయటకు వచ్చి, దేవుడు నాకు విడుదలనివ్వగలడని విశ్వాసంతో నీవు నాకు సహాయం చేయి ప్రభు అంటే అద్భుతమైన సహాయాన్ని దేవుడు చేస్తాడు. కాబట్టి మీ జీవితంలో విశ్వాసంతో ఒక అడుగు ఏం చేయాలంటే ముందుకు వేయాలి. ఏం చేయాలి? ఒక అడుగు ముందుకు వెళ్ళేయాలి. అందుకే యేసు మిమ్మల్ని చూస్తున్నాడు, మీ పట్ల శ్రద్ధ వహిస్తాడు. నమ్మాలి. నమ్మితే నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. అద్భుతమైన కార్యాన్ని దేవుడు మీ జీవితంలో కలిగించి మంచి స్వస్థత, ఆరోగ్యం ఇచ్చి మిమ్మల్ని ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టినగాక. ఎటువంటి వ్యాధితో ఇంకా డాక్టర్ గారు చెప్పేశారు అవకాశం లేదు, ఇదిగో నీకు 1 నెల రోజులే,
లేతే నీకు 2 నెలలే, లేతే నీకు 10 రోజులే, మరణం దగ్గరగా ఉంది అని అంటే అనవచ్చు. కానీ నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి లేచును. అయితే యేసుక్రీస్తు ప్రభు నీ మరణాన్ని తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆయన నీ దగ్గరకు వచ్చాడు. ఆయనే మార్గము, సత్యము, జీవము. అటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉండాలని ఆయన కోరుకుంటూ నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి, నశించుకోకుండా ఆయన నిత్య జీవాన్ని నీకు అనుగ్రహించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు చిన్న ప్రార్థన ప్రభువుని వేడుకున్నట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, అనారోగ్యమైన స్థితిగతులు, బలహీనమైన స్థితిగతులు, లేవలేని స్థితులు, దీర్ఘకాల వ్యాధులు బాధపడుతున్న బిడ్డలకు యేసు నామమున స్వస్థత కలుగును గాక. ఎవరైతే విశ్వాసంతో నాయన ప్రార్థిస్తున్నారో వారికి అద్భుతమైన స్వస్థత యేసు నామములో కలుగును గాక. ఆమె వారిని దీవించి సహాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాము.